ఇప్పుడు చూస్తే గనక ఏపీలో హాట్ టాపిక్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. రాబోయే కాలంలో ఎవరికి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి సార్? చూడండి, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మనకు జగన్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పాను. అసలు ఎవడికి మెడలు జాతకరీత్యా గ్రహాలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు వరాహితోని స్టార్ట్ అయ్యి మొదలైంది, అవన్నీ చేశారు కదా. అంటే ఆయన ఏంటిది అసలు దశ ఉందా లేదా, పొలిటికల్లో మంచి భాగ్యం ఉందా లేదా ఆయనకి? శని ఎఫెక్ట్ ఉంది అని చెప్పుకున్నాను. అందుకే ఆయన ఈ మధ్య కాలంలో కూడా కొన్ని రకాల ఉంగరాలు ధరించడం అనేది జరిగింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఫేమస్ ఆస్ట్రాలజర్ డాక్టర్ భార్గవ్ దేవాన్ గారు మనతోని ఉన్నారు. చాలా యూట్యూబ్ లో ఫేమస్ అయిపోయారు ఆస్ట్రాలజర్ గా, మంచి పేరు కూడా ఉంది. అండ్ జూనియర్ వేణుస్వామి కూడా చాలా మంది అంటుంటారు. సరే, తన మాటలో కొన్ని డౌట్స్ ఉన్నాయి, మాకు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. ఓం నమో వెంకటేశ్వర. నమస్కారం. ఎలా ఉన్నారు? యూట్యూబ్ ఎక్కడ చూసినా కూడా మీరే ఉంటున్నారు, చాలా ఫేమస్ అయిపోయారు. అంటే చాలా వరకు ఏం చదువుకున్నారు సార్ మీరు? నేను బీటెక్ చేశాను. బీటెక్ చేశారు. బీటెక్ చేసేటప్పుడు మీకు ఇది తెలుసా, ఇవి ఆచారాలు ఉంటాయి, ఆస్ట్రాలజీ, ఇవి జ్యోతిష్యం? ఇవి లేదండి, అప్పుడు తెలియదు. అప్పుడు నేను ఆస్తికత్వంలో ఉన్నాను. అంటే అప్పుడు దేవుని నమ్మేవాడిని కాదు. తర్వాత ఇటు దేవుణ్ణి నమ్మాల్సిన స్థితి ఎప్పుడు వచ్చింది మీకు? అది నా కొడుకు పుట్టిన తర్వాత మారాల్సి వచ్చింది. నా కొడుకు మాటలు వచ్చేది కావు. ఓకే. కొన్ని రకాల పరిస్థితులు, అవన్నీ నేను ఇంతకుముందే చాలా చెప్పాను అన్నమాట వీటి గురించి ఇంటర్వ్యూలో. కొన్ని రకాల పరిస్థితులు నన్ను దేవుని నమ్మే విధంగా చేశాయి. సో అప్పుడు నేను ఈ దేవుని నమ్మి నా కొడుకు కోసం అని చాలా పూజలు అవన్నీ చేయాల్సి వచ్చింది. అట్లా నేను మారాను. ఎందుకంటే చాలా వరకు మనకు వచ్చేదాకా ఆస్ట్రాలజీ, దేవుడు ఉన్నాడు, ఇవన్నీ నమ్మరు. దాదాపు ఇప్పుడు చూస్తే కనుక ఏపీలో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి. అండ్ చాలా వరకు ఈ మధ్యకాలంలో చాలా మంది జైలుకి దారి పడుతున్నారు. ఏంటి సార్ అసలు జైలుకి వెళ్ళడానికి రీజన్ ఏంటిది? ఆ గ్రహాలు ఏంటిది? చాలా మంది ప్రముఖులు అందరు ఇప్పుడు ఎవరైతే లీడర్స్ ఉన్నారో చాలా వరకు జైలుకి వెళ్తున్నారు, అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళే వెళ్తున్నారు. దీనికి రీజన్ ఏంటి సార్ అసలు? జైలుకి వెళ్ళాలంటే జాతకంలో కారాగార యోగం అని ఒకటి ఉంటుందండి. కారాగార యోగము, కారాగార వాసము, ఆ యోగం పేరు అన్నమాట. ఓకే. ఈ యోగం ఉన్నప్పుడు వాళ్ళు జైలుకి వెళ్తా ఉంటారు. అట్లీస్ట్ కోర్టు ఆ కేసులు అవన్నీ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో మరి ఈ కారాగార యోగం అనేది ఎందుకు ఫామ్ అవుతుందంటే, దీనికి ముఖ్యంగా శని, రవులు, చంద్రుడు, కేతు, రాహు, ఈ గ్రహాలు ఎక్కువ కారణమవుతాయి. ఈ గ్రహాల కాంబినేషన్లలో ఉన్నప్పుడు, ఆ గ్రహస్థితులు ఏర్పడినప్పుడు కారాగార వశం అనేది వస్తుంది. అది దశ కానీ అంతర్దశల్లో కానీ. మనము ప్రీవియస్గా అరెస్ట్ అయిన కొంతమంది నాయకుల్ని చూసుకుంటే తమిళనాడులో కానీ వీళ్ళందరికీ కానీ మనకు ఈ దశలు అంతర్దశల్లో ఉన్నప్పుడే కారాగార వాసం అనేది వచ్చింది. దానివల్ల వీళ్ళు కంపల్సరీ ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. నాట్ ఓన్లీ ఇప్పుడు తమిళనాడులో ఉన్న వాళ్ళు కానీ, లేదంటే మొన్న లేటెస్ట్ గా కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు కదా. సో ఆయన జాతకంలో తీసుకున్నా కానీ వక్రశని ఉండడం. ఇప్పుడు చూడండి, నేను ఇందాక ఏం చెప్పాను, శని, రాహువు, కేతువు, రవి ఇలా చెప్పాను కదా. సో ఆయన దాంట్లో జాతకంలో వక్రశని ఉండడము. మనకు కనిమొళి గారి జాతకాన్ని పరిశీలన చేస్తే చంద్రదశ, చంద్రుల్లో కేతు ఉన్నప్పుడు, ఎందుకంటే చంద్రుడు కూడా రాజ్యస్థానాన్ని ఇస్తుంటాడు అనమాట. సో అలా ఉన్నప్పుడు మనకు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ అయిన నాయకుల్ని కూడా చూస్తే మనకు ఈ గ్రహాల కాంబినేషన్లో ఉన్నప్పుడు ఎక్కువగా అరెస్టులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఉన్నదాన్ని గ్రహించిన తర్వాత ఏదైనా యాగాలు కానీ హోమాలు చేస్తే తప్పుతుందా స్వామి? తప్పుతాది అనేమి ఎక్కడ జాతకంలో ఉండదండి. ఆ ప్రభావాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు అని ఉంటుంది అంతే. తప్పించడం అనేది జాతకంలో ఉండదు. అట్లాంటి ఫెసిలిటీలు ఏమి ఉండవు. చాలా మంది మిస్లీడ్ చేస్తూ ఉంటారు, ఈ పూజ అయిపోతే మీకు బ్రహ్మాండాలు బద్దలు అయిపోతాయి. అదంతా తప్పు. మనకు ఒక స్వాంతన అనేది జరుగుతుంది పక్కాగా, అంతేగాని ఇలాంటి తప్పించే ప్రక్రియలు, పరిహారాలు ఏమి ఉండవు. కానీ శాస్త్రము ఒకటి గురించి ఎక్కువగా చెప్తుంది, ఎవరంటే కాలభైరవుడు. కాలభైరవ ఆరాధన చేయడం వలన కారాగార వాసము తప్పును అని ఉంటుంది. సో కాలభైరవ ఆరాధన చాలా బెనిఫిషియల్ అనమాట. ఇట్లాంటి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళకి ఆయన్ని పూజ చేయడం ద్వారా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయని ఉంటుంది పక్కా. అంటే గతంలో కూడా కొంతమంది ప్రముఖులు జైలుకి వెళ్ళడం, తర్వాత వచ్చిన పదవులు ఆశ్రయించడం జరిగింది. దానికి ఏంటి స్వామి అసలు? అంటే కొంతమంది జైలుకి వెళ్ళిన తర్వాత మంచి పదవులలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు రాజ్యాలు వెళ్తున్నారు. ఇప్పుడు జైలుకి వెళ్తారు, దశలు అనేటివి ఎక్కువ రోజులు ఉండవు కదండి.
ఇప్పుడు ఒక సామాన్యుడు జైలుకి వెళ్తే వాడు సచ్చేంత వరకు ఆడే ఉండాల్సి వస్తుంది. అది లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటారు. ఈ రాజకీయ నాయకులు వెళ్తే ఎందుకు బయటకు వస్తారు అంటే వీళ్ళు యోగ జాతకులు కాబట్టి. యోగ జాతకుల్లో కొంచెం నెగిటివిటీ ఉంటుంది కాబట్టి ఆ నెగిటివిటీ కోసం వెళ్తారు. వీళ్ళకి ఎలాగో రాజయోగాలు రాసి పెట్టి ఉంటాయి కదా, కాబట్టి పోయి మళ్ళీ బయటకు వచ్చేస్తారు. అదే మామూలు నష్ట జాతకులు ఉంటారు కొంతమంది, వాళ్ళు వెళ్ళి ఇంకా రాలేక చాలా మంది జైళ్లలోనే మగ్గిపోతుంటారండి. అంటే వీళ్ళు నష్ట జాతకులు కాబట్టి వీళ్ళకి ఆ యోగించే ఇది ఉండదు. అట్లాంటప్పుడు వాళ్ళు అక్కడే ఉండిపోతారు. వీళ్ళు యోగకారకులు కాబట్టి వీళ్ళు పోయినా కూడా తిమ్మిని బమ్మి ఏదో రకంగా బయటకు రాగలుగుతారు అనమాట. ఇదంతా గ్రహాల ఎఫెక్ట్. ఓకే, ఇప్పుడు చూస్తే గనక ఏపీలో హాట్ టాపిక్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు రాబోయే కాలంలో ఎవరికి పదవి, ఎవరు మంచిగా ఏలాలనుకుంటున్నారు, ఎవరికి దక్కే అవకాశాలు ఉన్నాయి సార్? ఇది చెప్పచ్చండి, కానీ ఒకసారి ట్రోలింగ్ అనుకుంటే భయం వేస్తుంది. కామన్ గా చెప్పండి, మీకు అనిపించింది చెప్పండి, తర్వాత చూద్దాం. చూడండి, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మనకు జగన్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పాను. ఇందులో నా పర్సనల్ ఒపీనియన్ ఏం లేదు. జాతక రీత్యా గ్రహాలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయి అని ఉంది జాతకంలో. ఇది పర్ఫెక్ట్ ప్రిడిక్షన్. అంటే ఒకరి నాయకుని గురించి చెప్పేటప్పుడు ఆయన జన్మ, అదేమంటారు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఇవన్నీ పక్కాగా తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం చెప్పేదంతా వికీపీడియాలో ఇట్లా చోట్ల కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పడమే కాబట్టి కొన్నిసార్లు అటు ఇటు అవ్వచ్చు. ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు మటుకు పక్కాగా చెబుతాం. కానీ జగన్ గారి జాతక రీత్యా ఉన్న సోర్సుల్ని బట్టి నెక్స్ట్ టైం కూడా ఆయన వచ్చే అవకాశాలు ఉండొచ్చు అని శాస్త్రం చెప్తుంది. ఓకే, అండ్ పవన్ కళ్యాణ్ గారు వరాహితోని స్టార్ట్ అయ్యి మొదలైంది, అవన్నీ చేశారు కదా. లాస్ట్కి వచ్చేసరికి సీట్లు కూడా తగ్గించుకున్నారు, లాస్ట్కి అడగాల్సి వచ్చింది. అంటే ఆయన ఏంటిది అసలు దశ ఉందా లేదా, పొలిటికల్లో మంచి భాగ్యం ఉందా లేదా ఆయనకైతే ఇంకా కొంచెం టఫ్ టైం అనేది నడుస్తుందండి. కాబట్టి ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చెప్పున్నాను, శని ఎఫెక్ట్ ఉంది అని చెప్పున్నాను. అందుకే ఆయన ఈ మధ్య కాలంలో కూడా కొన్ని రకాల ఉంగరాలు ధరించడం అనేది జరిగింది. పవిత్ర ఉంగరం కానీ, నాగము, ఇట్లాంటి తాబేలు కూడా ధరించడం, కూర్మ ఉంగరం కూడా ధరించడం జరిగింది. సో ఇవన్నీ ఆయన పాజిటివ్ ఎనర్జీని పుషప్ చేసుకోవడానికి వేసుకున్నాడు. కానీ ఏది ఏమైనప్పటికీ ఆయన కొంచెం శని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంది. పైగా ఈ ఆకర్షణ చేయాల్సిన రాహు ప్రాపర్ గా పొజిషన్ లో లేడనమాట. అందుకని చెప్పేసి ఆయనకు జాతకరీతే జనాలు ఎక్కువ వస్తున్నా అది ఓట్లలోకి టర్న్ అవ్వకోకుండా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే విపరీతమైన జనాలు అనేది వస్తున్నారు, కానీ ఓటు మటుకు వేయడం లేదు. వాళ్ళు బాహాటంగా చెప్తున్నారు ఏమని, నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే కానీ ఓటు మటుకు జగన్ అన్నకి అంటున్నారు. సో ఇవన్నీ ఎందుకు అంటే కొన్ని గ్రహాల యొక్క ఆకర్షణ శక్తి లేకపోవడం. ఓకే, అంటే మీలాంటి ప్రముఖులు ఉన్నారు కదా ఆస్ట్రాలజర్స్, దానికి ఏం మార్చలేరా? మనం ఏం చేయలేమండి. అంటే నేనే కాదు, ఆయన ఇంతకుముందు కూడా ఏదో చూపించుకుంటారు ఖచ్చితంగా. అంటే లేకుంటే ఎప్పుడు లేని ఆయన ఉంగరాలు ధరించడం అనేది జరిగింది కదా. కాబట్టి చూపించుకొని మంచి సూచన సలహాల మేరకే అవన్నీ ధరించి ఉంటారు. మరి కాలం ఏం నిర్ణయిస్తుందో చూడాలి. ఇక 2 నెలల్లో ఆంధ్ర భవితవ్యం అనేది తేలిపోతుంది. కాబట్టి సార్, ఇప్పుడు ఏపీలో కాబోయే సీఎం ఎవరు? చూడండి, నేను ఇందాక కూడా చెప్పాను, గ్రహాల ఒక నాయకుడి యొక్క పరిపూర్ణమైన డేట్ ఆఫ్ బర్త్లు ఇవన్నీ తెలిసినప్పుడు మనం పక్కాగా అంచనా వేయొచ్చు. కానీ ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్లు జగన్ గారికి అవకాశం ఉందని ఇంతకుముందు చెప్పాను. కానీ ఇక్కడ పరిస్థితి ఏమంటే ఇక్కడ మళ్ళీ కూటమి ఏర్పడింది, ముగ్గురు టీడీపీ, జనసేన, బీజేపీ. సో ఇందులో మరి చంద్రబాబు నాయుడు గారివి, పవన్ కళ్యాణ్ గారివి, బీజేపీకి సంబంధించిన వీళ్ళలో ఈ షడ్బలాలు అన్ని, అష్టక వర్గం ఇవన్నీ లెక్క వేయగలగాలి. వీళ్ళలో ఎంతవరకు ప్రాపర్ టైమింగ్ అనేది ఒక జ్యోతిషుడు పక్కాగా తీసుకోలేడు. మనకేదో ఉన్న సోర్సెస్ని బట్టి జగన్ గారిది అయితే అవైలబిలిటీ ఉంది, ఎందుకంటే కొంతమంది ద్వారా ఆయన యొక్క ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ తెలుసు. బట్ వీళ్ళవనేది మనకు తెలియదు. ఇక్కడ ఆయన యొక్క గ్రహబలాలు, వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడు ఉన్న గ్రహబలాలు ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇందులో మనము వీళ్ళది వాళ్ళది అనే దాంట్లో కొంచెం పక్కాగా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఆయన గ్రహస్థితి రీత్యా అయితే ఆయననే వచ్చేలా ఉంది. మరి వీళ్ళు ముగ్గురు కలిశారు కదా, మరి ఎలా అవుతుంది అనేది మనము వేచి చూడాలి. స్వామి, ఇప్పుడు మనకు చూస్తే కనుక ఆస్ట్రాలజీ దీనికి తేడా ఏంటిది? పంచాలు చూస్తుంటారు, ఇప్పుడు ఉగాది వస్తుంది కాబట్టి చూపెట్టుకుంటుంటారు మా భవిష్యత్తు ఎలా ఉంది, దీనికి తేడా ఏంటిది? జాతకాలు అనేటివి ఒక మనుషుల గురించి చెప్పేటువంటి, ఇప్పుడు మీ జాతకం ఉందనుకోండి, మీరు ఎలా, మీ పాస్ట్ లైఫ్ ఏంటి, ప్రెసెంట్, ఫ్యూచర్, వీటి గురించి చెప్తుంది. అదే మీకు పంచాంగం అనుకోండి, టోటల్ ఎంటైర్ ఇప్పుడు వరల్డ్ గురించి చెప్తున్నాం. అంటే మనకు వరల్డ్ అంటే ఎస్పెషల్లీ ఎర్త్లీ థింగ్స్, వర్షాలు ఎప్పుడు పడతాయి, భూములు ఇట్లాంటివి ఉంటాయి కదండి, పంటలు సరిగ్గా రావు, నేచురల్ కెలామిటీస్, వీటి గురించి పంచాంగం ఎక్కువగా
చెప్తుంది. ఓకే. కానీ మన భవిష్యత్తుకి మాత్రం అది యూజ్ కాదు. నో పంచాంగంలో మన దాని గురించి పెద్దగా ఉండదు. మనం తెలుసుకోవాలంటే కంప్లీట్ గా ఒక జాతక చక్రం అనేది వేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా వరకు మనం చూస్తుంటే ఇప్పట్లో డెలివరీస్ అనేది వీళ్ళ ఇష్ట ప్రకారం చేసుకుంటున్నారు. మానవ ఇష్ట ప్రకారం దేవుడు ఎప్పుడు డెలివరీ ఇస్తాడో అది చేయకుండా వీళ్ళు ఏ రోజు బాగుంది ఆ రోజు డెలివరీ చేయండి, సిజరింగ్ చేయండి అని చెప్తున్నారు డాక్టర్స్ కి. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే దేవుడు నిర్ణయించిన ప్రకారం వీళ్ళు టైంని మార్చేస్తున్నారు. అది యూజ్ అవుతుందా సార్ జన్మం? యూజ్ అవుతుందండి. సిజేరియన్ టైమింగ్స్ ఇప్పుడు అందరూ పెడుతున్నారు. ప్రతి జ్యోతిషులు సిజేరియన్ టైమింగ్స్ పెడుతున్నారు. ఆ టైంలో దానికి భర్తీ జరగాలని రాసింది ఏమో, అందుకే అది అటు ఇటు పోయి ఒక జ్యోతిష్యం చేతిలో పడి ఆ టైంకి జన్మాన్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అది దైవ నిర్ణయమే అని కూడా అనుకోవచ్చు. ఇందులో మానవుడు దాన్ని ఎదురొడ్డి ఈయన స్పెషల్ టైమింగ్ లో ఇది చేయడం అనేది. ఒక 7 నెలలకు పుట్టిన పాపలకు కొంచెం గండాలు ఉంటాయి అవి ఇవి అంటారు. ఎందుకు సార్? అట్లా 7 నెలలకు పుట్టినదే గండం ఉంటుందని కాదండి, జాతకంలో ఉంటే ఉంటుంది. కొంతమంది 7 months లో కూడా పుట్టి చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పుట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల్లో ఏమైనా దోషాలు ఉన్నాయో చూసుకోవాలి. సర్పదోషం అనేది ఇందులో చాలా కీలకం అన్నమాట. సర్పదోషం, నాగదోషం అంటాం. ఈ దోషాలు ఉన్నప్పుడు ఎక్కువగా సంతాన నష్టం జరుగుతుంది. అంటే పుట్టిన సంతానం చనిపోవడం జరుగుతుంది. సర్పదోషం లేని వాళ్ళు అయితే కన్నా పిల్లలు చాలా హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. సో ఇక్కడ తల్లిదండ్రులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అసలు సర్పదోషం ఎప్పుడు కలుగుతుంది సార్ వీళ్ళకి? ఎప్పుడు అవుతుంది సర్పదోషం? సర్పదోషం అనేది ముఖ్యంగా రాహుకేతువులు, వక్రగురుడు, బుధునితోటి వస్తుంది. ఒక జన్మ జాతకంలో పంచమ స్థానంలో రాహు ఉన్నా కానీ, మనకు లగ్నంలో రాహు ఉన్నా, వ్యయంలో కానీ ద్వితీయంలో రాహు ఉన్నా, అష్టమంలో చంద్రుడు ఉన్నా, గురువు వక్రం చెందుడినా, బుధుడు అస్తంగత నీచత్వ పాలైనా కానీ మనకు సర్పదోషం అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ రాహు కుజుంతోటి కలిసినా కూడా మనకు సర్పదోషం ఫామ్ అవుతుంది. ఇది శాస్త్రం చెప్పినది అనమాట. ఈ సర్పదోషం ఫామ్ అవడం వలన స్త్రీలకైతే సంతాన నష్టము, గైనిక్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి. అదే పురుషులకైతే పెద్ద గనక కెరీర్ సెటిల్మెంట్ ఉండదు. ఎంత తిప్పలు పన్నా కానీ వాడు తొందరగా సెటిల్ అవ్వక చాలా ఆఫర్స్ వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. సో ఇది సర్పదోషం ఎఫెక్ట్. దీనిలోకి పరిహారాలు చేయించుకోవాలి. రాహుకేతు శాంతి ఇలాంటి పరిహారాలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే. చాలా మంది దోషాలు చెప్పంగానే నవగ్రహాల చుట్టూ తిరగాలి, నవగ్రహాలు పూజలు చేయాలి, హనుమాన్ చాలీస్ చదవాలి అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం అండి? అలా చేయడం వల్ల వాళ్ళకున్న దోషాలు నిజంగానే పోతాయా? పోవని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. పోవు, కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వర్షం పడుతుంది బయట, మీరు గొడుగేసుకొని పోతే వర్షం బయట తగ్గుతుందా? తగ్గదు కదా. కానీ మీరు గొడుగేసుకోవడం వల్ల మీ మీద కొంచెం ఎఫెక్ట్ తగ్గుతుంది. కానీ మీకు కొంచెం అటు ఇటు తుంపర్లు పడతా ఉంటాయి కదా. సేమ్ అట్లా జ్యోతిష్యం ఇప్పుడు ఈ దోషాలు పోతాయని చెప్పదు. శాస్త్రం అంతా మీరు వెతకండి. పండితులు కూడా ఈ వీడియో చూస్తే వాళ్ళకు కూడా నేను ప్రశ్న వేస్తాను, వ్యూవర్స్ కూడా చెప్తున్నాను. అట్లా ఎవరైనా చెప్తున్నానంటే అది ఫేక్. పోతాయని ఉండదు, ఏ బుక్ లో కానీ ఉండదు. పరాశరుడు కూడా పోతాయని చెప్పలేదు. స్వాంతన అంటే యూ కెన్ సప్రెస్ ద ఎఫెక్ట్ అంతే, యూ కాంట్ రిమూవ్ ద దోష. ఎందుకంటే ఇది పూర్వజన్మ కర్మతోటే వచ్చి ఉంటుంది. అలా ఎవరైనా చెప్తున్నారంటే అదంతా హంబక్కన అంతే. పూర్వజన్మలు ఉంటాయా సార్? సనాతన ధర్మం అదే చెప్తాను కదండి. చాలా మంది చెప్తున్నారు. ఆస్ట్రాలజర్ గా ఖచ్చితంగా నేను నమ్ముతానండి. మేము సనాతన ధర్మంలో ఉన్నాం కాబట్టి పూర్వజన్మం విశ్వసిస్తాం. ఓకే. అంటే నమ్మకానికి మెయిన్ రీజన్ ఏంటిది? పూర్వజన్మ ఉంటుంది అని మీరు గ్రహించింది ఏంటిది? ఎందుకు గ్రహించిందంటే అంటే ఈ క్వశ్చన్ నీకు ఎలా చెప్పాలి అర్థం అవ్వట్లేదు. అంటే పూర్వజన్మ ఉందని చెప్పారు కదా, మీరు నమ్మాల్సిన అంటే సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళే నమ్మాలా, లేకుంటే ఎట్లా మీకు నమ్మకం వచ్చింది? బయట పట్టాలి నమ్ముతా లేదనేది వాళ్ళ చాయిస్. ఓకే. బట్ మనకి ఏం చెప్తుందంటే సనాతన ధర్మం నమ్ముతున్నామంటే వాళ్ళు పూర్వజన్మని విశ్వసిస్తున్నారని అర్థం అనమాట. అది వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ సనాతన ధర్మానికి, ఈ పూర్వజన్మని విశ్వసించడం అనేది. ఎందుకంటే ఇదంతా కూడా మనకు కర్మ బేస్ థియరీతోనే సనాతన ధర్మం బిల్డప్ అయ్యింది. దాని మెయిన్ పిల్లర్స్ కర్మ, ఈ పూర్వజన్మ, ఇవంతా పునరావృతి, ఇలాంటి సర్కిల్స్ లోనే ఈ సనాతన ధర్మం బిల్డప్ అయ్యింది అనమాట. అంటే నువ్వు చేసిన కర్మని నువ్వు అనుభవించి తీరాలి. కాబట్టి పాస్ట్ లైఫ్ లో చేసిన దాన్ని మనకు శిక్షలాగా ఈ జన్మలో మనం అనుభవిస్తాము. మళ్ళీ దీంట్లో ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ ఇలాంటి కర్మలు ఉంటాయి. సో ఈ కర్మల్ని బట్టి మళ్ళీ మనకు ఒక జన్మ వస్తుంటుంది. సో దిస్ ఇస్ ద సైకిల్. కాబట్టి ఖచ్చితంగా శాస్త్రం ఇంత పక్కాగా పర్ఫెక్షన్ గా చెప్పింది పునరావృతి జన్మల గురించి. కాబట్టి మేము విశ్వసిస్తాం.
మనం ఏదైనా యాగం కానీ ఏదైనా ధ్యానం చేస్తే మన పూర్వజన్మంలో ఏమున్నామో అని తెలుసుకోవడానికి మన ఛాన్సెస్ ఉన్నాయా సార్? యాగం చేయడం ద్వారా తెలియదండి. యాగం చేసేది ఒక వేరే పని కోసం, దీనిల కోసం కాదు. కామ్యక సాధన అంటారు. అంటే మనం ఫలితాలు పొందాలన్నప్పుడు యాగాలు చేసుకుంటాం. యాగాలకి పూర్వజన్మలకి సంబంధం లేదు. ఇంకోటి ఏదో అడిగారు, ధ్యానం. ఈ ధ్యానం ద్వారా పూర్వజన్మ అనేది పెద్ద పాసిబిలిటీ కాదు. పూర్వజన్మ నిజం చెప్పాలి తెలుసుకోవాలంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఏమో నాకు తెలిసి. కానీ జాతకరీత్యా కొన్ని స్థానాల ద్వారా పూర్వజన్మని పుట్టబోయే జన్మను కూడా చూడొచ్చు అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. ఇప్పుడు పూర్వజన్మ తెలియాలి అంటే జాతకంలో నవమ స్థానం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్థానాన్ని బట్టి పూర్వజన్మలో ఏమై ఉండవచ్చు అనేది లెక్క కట్టచ్చు. పంచమ స్థానాన్ని చూస్తే మరు జన్మలో ఏమై పుట్టచ్చు అనేది లెక్క కట్టవచ్చు అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. పరాశరుడు సుస్పష్టంగా చెప్పాడు. పంచమ స్థానం నవమ స్థానం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు వ్యయ స్థానం ఉంటుంది. ఈ వ్యయ స్థానం ద్వారా ఎక్కడ చనిపోతావు అనేది కూడా ఉంటుంది. నువ్వు యాక్సిడెంట్ రోడ్డు మీద పడి చచ్చిపోతావా, కొంతమంది ఫారిన్ లో చచ్చిపోయి బాడీలు వస్తుంటాయి చూడండి, కొంతమంది హాస్పిటల్లో చచ్చిపోతారు, కొంతమంది ఇంట్లో చచ్చిపోతారు. ఇలా నువ్వు ఎక్కడ చనిపోతావు అనేది ఏ స్థానాన్ని బట్టి చెప్పచ్చు. అండ్ చాలా వరకు జన్మించిన పిల్లల నుంచి ఒక జాతకం రాసుకుంటారు. అది కరెక్ట్ ఉంటుందా సార్? జాతకం ప్రకారం మొత్తం రాసుకుంటారు, అప్ టు పుట్టిన పంచల్లి డెత్ వాడు ఏమేమి చేస్తాడు అవన్నీ రాసుకుంటారు. ఈ జాతకాలను నమ్మొచ్చా? నమ్మొచ్చని నేను ఆస్ట్రాలజీని అడుగుతున్నారు కాబట్టి నమ్మాలని చెప్తాను. పక్కగా నమ్మచ్చండి, దీంట్లో ఇదేం లేదు. బట్ జ్యోతిషం ఇప్పుడు తప్పుపోదు. చెప్పేవాడు తప్పు చెప్పచ్చు, కానీ జ్యోతిష్ శాస్త్రం ఆల్వేస్ రైట్. ఇప్పుడు మెడిసిన్ ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది, కానీ డాక్టర్ తప్పు చేస్తే మెడిసిన్ ఫాల్ట్ కాదు కదా. అట్లనే జ్యోతిషం కరెక్ట్ చెప్తే డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ చూస్తే పర్ఫెక్ట్ గా మనం ఏ టైంలో ఏం జరగచ్చు అనేది పక్కాగా అనలైజ్ చేయొచ్చు. ఓకే, మీరు ఎప్పుడైనా ఆస్ట్రాలజర్ గా అవుతారని మీరు అనుకున్నారా? ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ కావడానికి మీకు ఏ ప్లానెట్స్ హెల్ప్ చేస్తుంది అనుకుంటారు? నంబర్ 1 వచ్చేసి ఇలా సక్సెస్ అవడానికి కారణం శని గ్రహం అండి. తర్వాత బుధుడు. ఈ 2 గ్రహాలు నన్ను ఆస్ట్రాలజీలో నిలబెట్టాయి. అంతే, ఈ 2. ఎందుకంటే శని చాలా కష్టపెట్టి రిజల్ట్ ఇస్తాడు. నేను జ్యోతిష్ శాస్త్రం నేర్చుకునేకి ఎంత కష్టపడినాను అనేది నాకు తెలుసు. ఎందుకంటే నేను బీటెక్ తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్కి వెళ్ళి జాబ్ లేకోకుండా బిజినెస్ చేసి మళ్ళీ ఎంఏ ఆస్ట్రాలజీ చేసి పిహెచ్డి ఆస్ట్రాలజీ చేశాను, డాక్టరేట్ వచ్చింది. సో ఇంత కష్టం వెనకాల శనిగ్రహం అనే ఎఫెక్ట్ ఉందన్నమాట. ఎందుకంటే ఆయన వచ్చాడంటే చాలా కష్టపెట్టి రిజల్ట్ ఇస్తాడు. బుధుడు అనేవాడు జ్యోతిషానికి అధిపతి, బుధగ్రహం అనేది. అందుకే చూడండి, బుధుడు ఎక్సలెంట్ గా ఉన్న వాళ్ళు జ్యోతిష్ శాస్త్రంలో, గణిత శాస్త్రంలో తన టాలెంట్, ఇప్పుడు మాటలు ఇట్లా వాటితోటి ఎక్సలెంట్ గా రాణిస్తారు. ఇప్పుడు మీరు యాంకర్ అయినారు, మీ జాతకం చూస్తుంటే బుధుడి పరిస్థితి ఎక్సలెంట్ గా ఉంటుంది. యాంకర్లందరికీ అలాగే ఉంటుంది. ఫోటోగ్రాఫర్లకు కూడా బుధుడే కారణం. ఫోటోలు తీస్తుంటారు కదా కెమెరామెన్స్, వీళ్ళందరికీ ప్లానెట్ మెర్క్యూరీ బాగుంటేనే వీళ్ళు ఈ ఫీల్డ్లోకి వస్తారు. ఒకవేళ లేదంటే రాలేదు. అలా బుధుడు ఈ కారకత్వాలన్నీ ఆయన చూసుకుంటాడు. శనిగ్రహము వీటన్నిటిని నిలబెడుతుంది. సో కాబట్టి నా జాతకంలో శని బుధులో ఉన్నందుకు నేను ఈ జ్యోతిషంలో ఇట్లా ఉన్నానని నేను అనుకుంటున్నాను.